ఇప్పుడు మనం వేణుగోపాల్ గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్. ఆయనతో బుక్ స్టాల్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఆయన అడిగి అనుభవాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 10 రోజుల నుంచి బుక్ స్టాల్, బుక్ ఫేర్ ఇక్కడ జరుగుతోంది. ఎట్లా ఉంది స్పందన? నిజానికి హైదరాబాద్ బుక్ ఫేర్ కి ఎప్పుడైనా స్పందన బాగుంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తున్నారు. గత సంవత్సరం రికార్డు స్థాయిలో 10 లక్షల మంది వచ్చారు. ఈసారి కూడా ఆ రికార్డును దాటే పరిస్థితి ఉంది. ముఖ్యంగా యూత్ చాలా ఎక్కువగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ పుస్తకాలు కొంటున్నారు. ఇది ఒక రకంగా మామూలు చాలా మంది ఇంకా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, టీవీ వచ్చిన తర్వాత పుస్తకానికి భవిష్యత్తు లేదు అనే ఒక వాతావరణం ఉంది. కానీ అది నిజం కాదు. ఇంకా పుస్తకానికి ఎప్పటికీ మరణం లేదు. అది అక్షరం. కాకపోతే కొత్త వర్గాలు వస్తున్నాయి. కొత్త రకమైన పుస్తకాలు కొనుక్కుంటున్నారు. పాత రకమైన పుస్తకాలు కొనుక్కోకపోవచ్చు. కానీ మొత్తానికి పుస్తక సంస్కృతి పోలేదు అనేది ఈ బుక్ ఫేర్ ఒక నిదర్శనం. ప్రభుత్వాలు కానీ ఎవరైనా పేపర్లెస్ అనే దాని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో ఎలక్ట్రానిక్ దాని మీదే ఏదైనా చేయాలి అనే దాన్ని. సో దాని వల్ల కూడా ఈ బుక్కులు చదవటం తగ్గింది అనుకోవచ్చా? నిజానికి మనకన్నా యూరోప్ లోను, అమెరికాలోను టెక్నాలజికల్ రెవల్యూషన్ మనకంటే ఎక్కువ వచ్చింది. మనకంటే ముందు వచ్చింది. చాలా విస్తారంగా ఉంది. వాళ్ళ దగ్గర వందలాది ఛానల్స్, సోషల్ మీడియా, సెల్ ఫోను ఉన్నాయి. అయినప్పటికీ పుస్తక సంస్కృతి అక్కడేమి మారలేదు. పైగా పుస్తక ప్రచురణ పెరుగుతుంది. దినపత్రికలు చదవడం, పత్రికలు చదవడం కాస్త తగ్గుతుంది. కానీ పుస్తకం అనేది ఎప్పటికైనా మనిషికి దృశ్య శ్రవణ రూపాలు, ఒక ఆడియో విజువల్ మీడియం పూర్తిగా మనను పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తుంది. ఇంకొకటి ఆలోచించకుండా చేస్తుంది. దానికి కాంట్రాస్ట్ గా పుస్తకం అనేది మన ఆలోచనను పెంచుతుంది. పుస్తకంలో ఒక రచయిత ఒక నవల చదువుతున్నామంటే, ఒక పట్టణాన్ని వర్ణించాడంటే, ఆ పట్టణాన్ని మీరు ఊహించుకుంటాం. మీరు ఎప్పుడు పోలేని చోట్లకి, మీరు ఎప్పుడు అనుభవించలేని అనుభవాలకు పుస్తకం ద్వారా పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు లండన్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ చార్లెస్ డికెన్స్ నవలలు చదివితే లండన్ వీధుల్లో తిరిగినట్టు ఉంటుంది. ఇటువంటి అనుభవం పుస్తకం తప్ప మరేది ఇవ్వదు. ఒకవేళ వీడియో చూస్తే లండన్ వీధులు నాకు కనబడతాయేమో, కానీ అది నా ఆలోచనకు ఏమి పదును పెట్టదు. కాబట్టి పుస్తకానికి ఈ ఆలోచనకు పదును పెట్టే లక్షణం ఉంది. కాబట్టి అది ఎప్పటికీ చావు. ఈ 2 రోజుల నుంచి జనాలు బాగా వస్తున్నారు, వీక్షకులు బాగా ఉన్నది బుక్ స్టాల్ లో. ఇంతకు ముందు చాలా తక్కువగా, స్వల్పంగానే వచ్చారు అంటున్నారు. దానికి కారణం ఏమి ఉంటుందంటారు? ఈసారి ఒక పెద్ద మార్పు ఏమిటంటే, ప్రతిసారి డిసెంబర్ లో జరిగేది. డిసెంబర్ లో చలికాలం ప్రవేశిస్తూ ఉండడం, పిల్లలకి కొంచెం సులభంగా ఉండడం, క్రిస్మస్ సెలవులు ఉండడం, ఇటువంటి అనేక కారణాల వల్ల ఎక్కువ మంది విద్యార్థులు, పిల్లలను తీసుకొని కుటుంబాలు వచ్చాయి. ఇప్పుడు పరీక్షల టైము, పిల్లలు చాలా వరకు రాలేదు. పిల్లలను తీసుకొని కుటుంబాలు రావడం లేదు. అందువల్ల వీక్ డేస్ లో రష్ చాలా తక్కువ ఉంది, ఎక్కువ లేదు. కానీ ఈ 2 వీకెండ్స్ వచ్చాయి. లాస్ట్ సాటర్డే సండే వచ్చింది, మళ్ళీ ఈసారి సాటర్డే సండే వచ్చింది. ఈ సాటర్డే సండే ఒక రకంగా కాంపెన్సేట్ చేసినట్టుగా రష్ వచ్చింది. కాబట్టి మొత్తం మీద చూస్తే క్రౌడ్ తగ్గకపోవచ్చు అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. పుస్తక పట్టణం చాలా ఉపయోగకరం అని చెప్పి వేణుగోపాల్ గారు అంటున్నారు.